ఇప్పుడు నేను నీకు కంటి చూపు గురించి నేర్పించబోతున్నాను. సాధారణంగా ఎద్దుల కంటి చూపు మందంగా ఉంటుంది. అవి తెలుపు నలుపు రంగుల్ని మాత్రమే గ్రహించగలవు. కప్పలు కొన్ని రంగుల్ని మాత్రమే చూడగలవు. ఇక తర్వాత గద్దలేమో, మౌగ్లీ నేను చెప్పేది శ్రద్ధగా వింటున్నావా లేదా? గద్ద ఎంత దూరం నుంచైనా స్పష్టంగా చూడగలదు. సరే మౌగ్లీ, ఇప్పుడు మనుషులందరూ సాధారణంగా 1007 రంగులు చూడగలరు. చాలా రంగుల్ని చూడొచ్చు అన్నమాట. అంటే గద్దలు మనుషుల్లాగా 1700 రంగులు చూడలేవా? చూడలేవు. పాములు చూడలేవు, నక్కలు చూడలేవు, అంతెందుకు నేను కూడా చూడలేను. విషయం ఏమిటంటే నీకన్నా నేను 100 రెట్లు వాసన బాగా పసిగట్టగలుగుతాను. నాకదొక గొప్ప వరమని చెప్పొచ్చు. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను కోల్డ్ ఎయిర్ కి వెళ్తున్నాను. అక్కడ విషయం చూడాలి. ఆగు, అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం. అక్కడ బోలెడని కోతులుంటాయి. ఆగు మౌగ్లీ. తుపాకీ, నువ్వు దాన్ని అడ్డుకో. ఇలా జరగడానికి కారణం నువ్వే తుపాకీ. అది మరి అంత వేగంగా వస్తుంటే నన్నేం ఇంతకు చేయమంటారు? ముందు కూడా నువ్వు ఇలాగే నాకు దొరికిన ఆహారాన్ని వదిలేశావు. అంతకు ముందు ఆ చిరుత నాతో దెబ్బలాడి నన్ను ఓడించింది. ఈ వారం మొత్తం నాకు తినడానికి తిండే లేదు. నీ వల్లే నాకు ఆహారం దొరకట్లేదు. మీకు మనస్థిమితం లేకపోబట్టే అలా అనిపిస్తోంది అంతే. నేను చిరాగ్గా ఉండటం కాదు, నాకు ఆకలేస్తోంది. బాగా ఆకలిగా ఉంది. కానీ అందుకని మీరు నన్ను తినేయకండి. అయితే దానికి ఏదో ఒక మార్గం చెప్పు. మోగ్లీని తింటారా? ఎంతకీ వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసు? వాడు ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ముందు వాడిని నా దగ్గరికి తీసురా. నేను ఈ విధంగా చెయ్యాలని అనుకుంటున్నాను. అంటే నువ్వు బొమ్మలు గీద్దాం అనుకుంటున్నావా? ఓ, దీన్ని బొమ్మలు గీయడం అని అంటారా? అయితే సరే, నేను బొమ్మలు గీయాలని అనుకుంటున్నాను, కానీ మనుషుల్ని గీయను. ఇంకేదైనా గీస్తాను. అంటే సీతాకోక చిలుకని. అది చాలా రంగులతో ఉంటుంది కదా, దాన్ని ఎలా గీయాలి? ఏమో మరి, నాకు కూడా సరిగా తెలీదు. సరే గానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మౌగ్లీ? నేను ఈ పూలను ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? నిజంగా ఈ రంగు భలే ఉంది. నాకిప్పుడు నీలి రంగు కావాలి, తర్వాత ఆకుపచ్చ రంగు, ఇంకా ఎరుపు రంగు. ఇంతకీ ఈ రంగులన్నీ ఎలా ఉన్నాయో చెప్పు బలు. ఇది రంగు పొడిలా అనిపిస్తుంది కదా? ఏంటిది? నీలి రంగు గీతలు. అబే కాదు, నిజానికి ఇది మాయా సర్పం. ఇదంత గొప్పగా లేదని నాకు తెలుసు. ఊరికే ప్రయత్నించి చూసాను అంతే. పని మొదలు పెడదామా? ముందుగా మనకి కావాల్సింది ఏంటో తెలుసా బలు? ఇదిగో ఇటువంటి చిప్పలు. నువ్వెలా ఉన్నావు డోజీ? ఇక చాలు బలు, మన దగ్గర బోల్డన్ ఉన్నాయి. మనం ఇప్పుడు నది దగ్గరికి వెళ్దామా? షేర్ ఖాన్ చాలా ఆకలితో ఉన్నాడు. తను టబాకీని తినేయాలనుకుంటున్నాడు. బలు, నేను ఒక ఎద్దును చూశాను. అది చాలా బలంగా ఉంది, వేగంగా పరిగెడుతుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దాన్ని పట్టుకుందుకు ఇద్దరు ప్రయత్నించి పట్టుకోలేకపోయారు. ఎవరు? ఇంకెవరు? వాళ్ళే. డౌజీ, నేను ప్రస్తుతం ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను. నేను నీ కథని తర్వాత తీరిగ్గా వింటాను. కానీ ఇది ముఖ్యమైన విషయమే. అవును, ఏంటి మర్చిపోయానే? అయ్యో, గుర్తు రావడం లేదు. చాలా ముఖ్యమైన విషయమే. దీని గురించి ఎవరికి చెప్పకు. ఇదొక రహస్యం. తమాషాగా ఉన్నావు. ముందు వెళ్ళి నీ మొహాన్ని నీళ్లతో కడుక్కురా మౌగ్లీ. ఎందుకు? నీకు ఆరోగ్యం బాగాలేదా? అబ్బే, అటువంటిదేమీ లేదు. నువ్వు నీ శరీరం రంగును మార్చుకోవచ్చు. అంటే ఊసరవెల్లిలాగా? అబ్బే కాదు, నీకు అర్థం కావడం లేదు. మొగ్లీ దగ్గర చాలా మాయాశక్తులు ఉన్నాయి. అవును, ఆ మాయాశక్తులను ఉపయోగించి ఈ అడవికి రారాజు కాబోతున్నాడు. నిజం చెప్పాలంటే ఈ అడవికి రారాజు షేర్ ఖానే కదా, కానీ తను శాశ్వతంగా ఉన్నాడు కదా. చూడు, నేను చెప్పేది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నేను బొమ్మలు గీయాలనుకుంటున్నాను. బొమ్మలా? అంటే ఏమిటి?
మనుషులు ఎలాగైతే రంగులతో గోడల మీద బొమ్మలు గీస్తారో అదే విధంగా మౌగ్లీ కూడా బొమ్మలు గీద్దామనుకుంటున్నాడు. ఏంటి నిజంగానా? ఆ, నువ్వు వచ్చేసావా? ఇంతకి మౌగ్లీ ఏడి? నాకు విపరీతంగా ఆకలేస్తోంది. ఒక ముఖ్యమైన విషయం, మీకు బదులుగా మోగ్లీ ఈ అడవికి రారాజుదాం అనుకుంటున్నాడు. ఏంటి? వాడు రాజవుతాడు? వాడి దగ్గర చాలా శక్తులున్నాయి. వాడు కొబ్బరి చిప్పలతో రకరకాలుగా ఏవో వింతలు చేస్తున్నాడు. నిజమేనా లేక తమాషాకా? తమాషా కాదు, తన ముఖం రంగులు రంగులుగా మారిపోతోంది. నాకు ఆ సమయంలో అతన్ని చూసి ఎంత భయం వేసిందో తెలుసా? ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. అయితే ఇక ముందు చూడు, వాడు అనుకున్నది ఏదీ జరగదు. నేనేంటో వాడికి చూపిస్తాను. నీళ్లతో రంగులు తుడిపేయచ్చంటే ఒకవేళ వాన పడిందనుకో, నేను వేసిన రంగులన్నీ పోతాయి కదా. అంటే వాటిని నువ్వు అతుక్కునేలా చేయడానికి దాంట్లో ఏదో ఒకటి కలపాలి. అంటే ఏం కలపాలి? కొవ్వును కలపాలి. నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అడవిలో ఉన్న నా స్నేహితులందరినీ నేను పిలిచానని చెప్పి ఇక్కడికి తీసుకురా, సరేనా? కానీ వాళ్ళ బొమ్మలు గీస్తానని ముందో చెప్పకు. అయితే సరే. చూడు, నేను ఇప్పుడు బొమ్మ గీయబోతున్నాను, అందుకని నన్ను నేనే గీసుకుంటాను. అది గనక బాగోకపోతే నేను ఎవ్వరు బొమ్మ గీయను. సరే, త్వరగా మీరు నది దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మౌగ్లీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. తను బొమ్మలు గీస్తాడన్న విషయం ఎవరికి చెప్పకండి. బొమ్మలు గీస్తాడా? అసలు తను ఏం చెప్తోంది? అందమైన నీ బొమ్మని గోడ మీద గానీ లేకపోతే రాయి మీద గానీ చూడాలనుకుంటున్నావా? అయితే వెంటనే మౌగ్లీని కలు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు డౌజీ? ఏదైనా ఎప్పటికైనా అంతరించిపోవచ్చు, కానీ మౌగ్లీ మనల్ని శాశ్వతంగా ఉండేలా బొమ్మలు గీస్తాడు. మన బొమ్మలకి ప్రాణం పోస్తాడు. మరి బయలుదేరుతాను, చాలా మందికి చెప్పాలి. ఇంకా వెళ్ళేస్తాను. శక్తులున్నా లేకపోయినా ఈసారి మోగ్లీ నా నుండి తప్పించుకోలేడు. పైగా ఈ అడవికి నేనే రాసుని. నా స్థానం ఆక్రమించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అచ్చా, అలాగే ఉంది. ఎందుకంటే నన్ను నేనే గీసుకున్నాను కదా. మౌగ్లీ తన స్థలాన్ని ఆక్రమించుకుంటావేమో అనే భయంతో నీ మీద దాడికి వస్తున్నాడు. అవును, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? అంటే నువ్వు నా స్థానాన్ని ఆక్రమించడానికి పన్నాగం పన్నావన్నమాట. షేర్ ఖాన్, నువ్వు గనక బుద్ధిగా ఉంటే నేను నీ బొమ్మ కూడా గీస్తా. ఎప్పటికైనా సరే నువ్వే ఈ అడవికి రారాజు. మౌగ్లీ, నీకేం కాలేదుగా? బాగానే ఉన్నావుగా? ఇక్కడ చూసావా, నా బొమ్మను నేనే ఎలా గీసానో? నాకు ప్రతిభ ఉందంటావా లేదంటావా? నేను నీకులాగా బోలెడని రంగులు చూడలేను మౌగ్లీ. నిజం చెప్పాలంటే నీకు చాలా ప్రతిభ ఉంది. నువ్వు చాలా ప్రతిభావంతుడివి. ఇప్పుడు నువ్వేం గీయబోతున్నావు మౌగ్లీ? ఇప్పుడు నేను బోల్డ్ అనే బొమ్మల్ని గీయబోతున్నాను. ఈ అడవిలో ఉండే వాళ్ళందరినీ గీస్తాను. నేను ముందుగా గీయబోయేది ఎవరినో తెలుసా? నిన్నే. ముందు నన్ను గీ. కాదు, నన్ను గీ. ముందు నన్ను గీ, ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి. మౌగ్లీకి ఎవరి బొమ్మ గీయడం సులభంగా ఉంటుందో వాళ్ళతో మొదలు పెడితే బాగుంటుంది. చెప్పాలంటే మా బొమ్మ అయితే బాగుంటుంది. నన్ను గీస్తానని మాటిచ్చావు. సరే, దీనికోసం దెబ్బలాడాల్సిన అవసరం లేదు. నేను మీ అందరి బొమ్మలు గీస్తాను. నా బొమ్మ అయితే నాకు ఇష్టం. మనది గీస్తే కానీ ఇప్పుడు నాకు చాలా అలసటగా ఉంది. నేను ఇప్పుడు ఏమీ గీయలేను. రేపు పొద్దున్నే మొదలు పెడతాను. ఒకవేళ నేను మీ బొమ్మల్ని గీయాలంటే మీరు చాలా నిశ్శబ్దంగా ఉండాలి. రేపు ఉదయం ఎన్ని గంటలకు రావాలో చెప్పు. ఒకవేళ మోగ్లీ మీ బొమ్మ గీస్తే అందరి బొమ్మల కన్నా మీ బొమ్మే పెద్దదిగా ఉండాలి. తుబాకీ, నోరు మూసుకుంటావా?
ఆ బొమ్మకి ప్రాణం పోసినట్లుగా గీయాలి. నోరుమోయ్. మోగ్లీని నేను ఎత్తుకొస్తాను, ఇక్కడే మీ బొమ్మని గీయమంటాను. మర్యాదగా నాకు కోపం తెప్పించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నేను. ఇప్పుడు నేను నీకు కంటి చూపు గురించి నేర్పించబోతున్నాను. సాధారణంగా ఎద్దుల కంటి చూపు మందంగా ఉంటుంది. అవి తెలుపు నలుపు రంగుల్ని మాత్రమే గ్రహించగలవు. కప్పలు కొన్ని రంగుల్ని మాత్రమే చూడగలవు. ఇక తర్వాత గద్దలేమో. మౌగ్లీ, నేను చెప్పేది శ్రద్ధగా వింటున్నావా లేదా? గద్ద ఎంత దూరం నుంచైనా స్పష్టంగా చూడగలదు. సరే మౌగ్లీ, ఇప్పుడు మనుషులందరూ సాధారణంగా 1007 రంగులు చూడగలరు. చాలా రంగుల్ని చూడొచ్చు అన్నమాట. అంటే గద్దలు మనుషుల్లాగా 1700 రంగులు చూడలేవా? చూడలేవు. పాములు చూడలేవు, నక్కలు చూడలేవు, అంతెందుకు నేను కూడా చూడలేను. విషయం ఏమిటంటే నీకన్నా నేను 100 రెట్లు వాసన బాగా పసిగట్టగలుగుతాను. నాకదొక గొప్ప వరమని చెప్పొచ్చు. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను కోల్డ్ ఎయిర్ కి వెళ్తున్నాను. అక్కడ ఓ విషయం చూడాలి. ఆగు, అక్కడికి వెళ్ళటం ప్రమాదకరం. అక్కడ బోలెడని కోతులుంటాయి. ఆగు మౌగ్లీ. తొబాకి, నువ్వు దాన్ని అడ్డుకో. మిమ్మల్ని చూస్తుంటే తమాషాగా ఉంది. ఎందుకలా దెబ్బలాడుకుంటున్నారు? ఇలా జరగడానికి కారణం నువ్వే టొబాకి. అది మరీ అంత వేగంగా వస్తుంటే నన్నేం ఇంతకు చేయమంటారు? ముందు కూడా నువ్వు ఇలాగే నాకు దొరికిన ఆహారాన్ని వదిలేశావు. అంతకు ముందు ఆ చిరుత నాతో దెబ్బలాడి నన్ను ఓడించింది. ఈ వారం మొత్తం నాకు తినడానికి తిండే లేదు. నీ వల్లే నాకు ఆహారం దొరకట్లేదు. మీకు మనస్థిమితం లేకపోతే అలా అనిపిస్తోంది అంతే. నేను చిరాగ్గా ఉండటం కాదు, నాకు ఆకలేస్తోంది. బాగా ఆకలిగా ఉంది. కానీ అందుకని మీరు నన్ను తినేయకండి. అయితే దానికి ఏదో ఒక మార్గం చెప్పు. మోగ్లీని తింటారా? మౌగ్లీనా? ఇంతకీ వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసా? వాడెక్కడున్నాడో నాకు బాగా తెలుసు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ముందు వాడిని నా దగ్గరికి తీసురా. నేను ఈ విధంగా చేయాలని అనుకుంటున్నాను. అంటే నువ్వు బొమ్మలు గీద్దాం అనుకుంటున్నావా? ఓ, దీన్ని బొమ్మలు గీయడం అని అంటారా? అయితే సరే, నేను బొమ్మలు గీయాలని అనుకుంటున్నాను, కానీ మనుషుల్ని గీయను. ఇంకేదైనా గీస్తాను. అంటే సీతాకోక చిలుకని. అది చాలా రంగులతో ఉంటుంది కదా, దాన్ని ఎలా గీయాలి? ఏమో మరి, నాకు కూడా సరిగా తెలీదు. సరే గానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మౌగ్లీ? నేను ఈ పూలు ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? నిజంగా ఈ రంగు భలే ఉంది. నాకిప్పుడు నీలి రంగు కావాలి, తర్వాత ఆకుపచ్చ రంగు, ఇంకా ఎరుపు రంగు. ఇంతకీ ఈ రంగులన్నీ ఎలా ఉన్నాయో చెప్పు బలు. ఇది రంగు పొడిలా అనిపిస్తుంది కదా? ఏంటిది? నీలిరంగు గీతలు. అబే కాదు, నిజానికి ఇది మాయా సర్పం. ఇదంత గొప్పగా లేదని నాకు తెలుసు. ఊరికే ప్రయత్నించి చూసాను అంతే. పని మొదలు పెడదామా? ముందుగా మనకి కావాల్సింది ఏంటో తెలుసా బలు? ఇదిగో ఇటువంటి చిప్పలు. నువ్వెలా ఉన్నావు డోజీ? ఇక చాలు బలు, మన దగ్గర బోల్డర్లు ఉన్నాయి. మనం ఇప్పుడు నది దగ్గరికి వెళ్దామా? మౌగ్లీ, నేను చెప్పేది శ్రద్ధగా విను. షేర్ ఖాన్ చాలా ఆకలితో ఉన్నాడు. తను టొబాకీని తినేయాలనుకుంటున్నాడు. బలు, నేను ఒక ఎద్దును చూశాను. అది చాలా బలంగా ఉంది, వేగంగా పరిగెడుతుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? దాన్ని పట్టుకుందుకు ఇద్దరు ప్రయత్నించి పట్టుకోలేకపోయారు. ఎవరు? ఇంకెవరు? వాళ్ళే. డౌజీ, నేను ప్రస్తుతం ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను. నేను నీ కథని తర్వాత తీరిగ్గా వింటాను. కానీ ఇది ముఖ్యమైన విషయమే. అవును, ఏంటి మర్చిపోయానే? అయ్యో, గుర్తు రావడం లేదు. చాలా ముఖ్యమైన విషయమే. దీని గురించి ఎవరికి చెప్పకు. ఇదొక రహస్యం. నువ్వు తమాషాగా ఉన్నావు. ముందు వెళ్ళి నీ మొహాన్ని నీళ్లతో కడుక్కురా మౌగ్లీ. ఎందుకు? నీకు ఆరోగ్యం బాగాలేదా? అబ్బే, అటువంటిదేమీ లేదు. నువ్వు నీ శరీరం రంగును మార్చుకోవచ్చు. అంటే ఊసరవెల్లిలాగా? అబ్బే కాదు, నీకు అర్థం కావడం లేదు. మౌగ్లీ దగ్గర చాలా మాయాశక్తులు ఉన్నాయి. అవును, ఆ మాయా
మాయాశక్తులను ఉపయోగించి ఈ అడవికి రారాజు కాబోతున్నాడు. నిజం చెప్పాలంటే ఈ అడవికి రారాజు షేర్ ఖానే కదా, కానీ తను శాశ్వతంగా ఉన్నాడు కదా. చూడు, నేను చెప్పేది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నేను బొమ్మలు గీయాలనుకుంటున్నాను. బొమ్మలా అంటే ఏమిటి? మనుషులు ఎలాగైతే రంగులతో గోడల మీద బొమ్మలు గీస్తారో అదే విధంగా మౌగ్లీ కూడా బొమ్మలు గీద్దామనుకుంటున్నాడు. ఏంటి నిజంగానా? నువ్వు వచ్చేసావా? ఇంతకి మౌగ్లీ ఏడి? నాకు విపరీతంగా ఆకలేస్తోంది. ఒక ముఖ్యమైన విషయం, మీకు బదులుగా మోగ్లీ ఈ అడవికి రారాజుదాం అనుకుంటున్నాడు. ఏంటి? వాడు రాజవుతాడు? వాడి దగ్గర చాలా శక్తులున్నాయి. వాడు కొబ్బరి చిప్పలతో రకరకాలుగా ఏవో వింతలు చేస్తున్నాడు. నిజమేనా లేక తమాషాక? తమాషా కాదు, తన ముఖం రంగులు రంగులుగా మారిపోతోంది. నాకు ఆ సమయంలో అతన్ని చూసి ఎంత భయం వేసిందో తెలుసా? ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. అయితే ఇక ముందు చూడు, వాడు అనుకున్నది ఏదీ జరగదు. నేనేంటో వాడికి చూపిస్తాను. నీళ్లతో రంగులు తుడిపేయచ్చంటే ఒకవేళ వాన పడిందనుకో, నేను వేసిన రంగులన్నీ పోతాయి కదా. ఆ, అంటే వాటిని నువ్వు అతుక్కునేలా చేయడానికి దాంట్లో ఏదో ఒకటి కలపాలి. అంటే ఏం కలపాలి? కొవ్వును కలపాలి. నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అడవిలో ఉన్న నా స్నేహితులందరినీ నేను పిలిచానని చెప్పి ఇక్కడికి తీసుకురా, సరేనా? కానీ వాళ్ళ బొమ్మలు గీస్తానని ముందే చెప్పకు. అయితే సరే. చూడు, నేను ఇప్పుడు బొమ్మ గీయబోతున్నాను, అందుకని నన్ను నేనే గీసుకుంటాను. అది గనక బాగోకపోతే నేను ఎవ్వరు బొమ్మ గీయను. సరే, త్వరగా మీరు నది దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మౌగ్లీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. తను బొమ్మలు గీస్తాడన్న విషయం ఎవరికి చెప్పకండి. బొమ్మలు గీస్తాడా? అసలు తను ఏం చెప్తోంది? అందమైన నీ బొమ్మని గోడ మీద గానీ లేకపోతే రాయి మీద గానీ చూడాలనుకుంటున్నావా? అయితే వెంటనే మౌగ్లీని కలు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు డౌజీ? ఏదైనా ఎప్పటికైనా అంతరించిపోవచ్చు, కానీ మౌగ్లీ మనల్ని శాశ్వతంగా ఉండేలా బొమ్మలు గీస్తాడు. మన బొమ్మలకి ప్రాణం పోస్తాడు. మన్ని బయలుదేరుతాను. చాలా మందికి చెప్పాలి. ఇంకా వెళ్ళేస్తాను. శక్తులున్నా లేకపోయినా ఈసారి మోగ్లీ నా నుండి తప్పించుకోలేడు. పైగా ఈ అడవికి నేనే రాసుని. నా స్థానం ఆక్రమించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అచ్చా, అలాగే ఉంది. ఎందుకంటే నన్ను నేనే గీసుకున్నాను కదా. మౌగ్లీ తన స్థలాన్ని ఆక్రమించుకుంటావేమో అనే భయంతో నీ మీద దాడికొస్తున్నాడు. అవును, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? ఆ? అంటే నువ్వు నా స్థానాన్ని ఆక్రమించడానికి పన్నాగం పన్నావన్నమాట. షేర్ ఖాన్, నువ్వు గనక బుద్ధిగా ఉంటే నేను నీ బొమ్మ కూడా గీస్తా. ఎప్పటికైనా సరే నువ్వే ఈ అడవికి రారాజు. మౌగ్లీ, నీకేం కాలేదుగా? బాగానే ఉన్నావుగా? ఇక్కడ చూసావా, నా బొమ్మను నేనే ఎలా గీసానో? నాకు ప్రతిభ ఉందంటావా లేదంటావా? ఆ, నేను నీకులాగా బోలెడని రంగులు చూడలేను మౌగ్లీ. నిజం చెప్పాలంటే నీకు చాలా ప్రతిభ ఉంది. నువ్వు చాలా ప్రతిభావంతుడివి. ఇప్పుడు నువ్వేం గీయబోతున్నావు మౌగ్లీ? ఇప్పుడు నేను బోల్డ్ అనే బొమ్మల్ని గీయబోతున్నాను. ఈ అడవిలో ఉండే వాళ్ళందరినీ గీస్తాను. నేను ముందుగా గీబోయేది ఎవరినో తెలుసా? నిన్నే. ముందు నన్ను గీ. కాదు, నన్ను గీ. ముందు నన్ను గీ, ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి. మౌగ్లీకి ఎవరి బొమ్మ గీయడం సులభంగా ఉంటుందో వాళ్ళతో మొదలు పెడితే బాగుంటుంది. చెప్పాలంటే మా బొమ్మ అయితే బాగుంటుంది. నన్ను గీస్తానని మాటిచ్చావు. సరే, దీనికోసం దెబ్బలాడాల్సిన అవసరం లేదు. నేను మీ అందరి బొమ్మలు గీస్తాను. నా బొమ్మ అయితే నాకు ఇష్టం. మనది గీస్తే కానీ ఇప్పుడు నాకు చాలా అలసటగా ఉంది. నేను ఇప్పుడు ఏమీ గీయలేను. రేపు పొద్దున్నే మొదలు పెడతాను. ఒకవేళ నేను మీ బొమ్మల్ని గీయాలంటే మీరు చాలా నిశ్శబ్దంగా ఉండాలి.
ఒకవేళ మోగ్లీ మీ బొమ్మ గీస్తే అందరి బొమ్మల కన్నా మీ బొమ్మే పెద్దదిగా ఉండాలి. టుబాకీ నోరు మూసుకుంటావా? ఆ బొమ్మకి ప్రాణం పోసినట్లుగా గీయాలి. నోరు మోయ్. మోగ్లీని నేను ఎత్తుకొస్తాను, ఇక్కడే మీ బొమ్మని గీయమంటాను. మర్యాదగా నాకు కోపం తెప్పించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నేను ఇప్పుడు నేను నీకు కంటి చూపు గురించి నేర్పించబోతున్నాను. సాధారణంగా ఎద్దుల కంటి చూపు మందంగా ఉంటుంది. అవి తెలుపు నలుపు రంగుల్ని మాత్రమే గ్రహించగలవు. కప్పలు కొన్ని రంగుల్ని మాత్రమే చూడగలవు. ఇక తర్వాత గద్దలేమో. మౌగ్లీ, నేను చెప్పేది శ్రద్ధగా వింటున్నావా లేదా? గద్ద ఎంత దూరం నుంచైనా స్పష్టంగా చూడగలదు. అది సరే మౌగ్లీ, ఇప్పుడు మనుషులందరూ సాధారణంగా 1007 రంగులు చూడగలరు. చాలా రంగుల్ని చూడొచ్చు అన్నమాట. అంటే గద్దలు మనుషుల్లాగా 1700 రంగులు చూడలేవా? చూడలేవు. పాములు చూడలేవు, నక్కలు చూడలేవు, అంతెందుకు నేను కూడా చూడలేను. విషయం ఏమిటంటే నీకన్నా నేను 100 రెట్లు వాసన బాగా పసిగట్టగలుగుతాను. నాకదొక గొప్ప వరమని చెప్పొచ్చు. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను కోల్డ్ ఎయిర్ కి వెళ్తున్నాను. అక్కడ ఓ విషయం చూడాలి. ఆగు, అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం. అక్కడ బోలెడని కోతులుంటాయి. ఆగు మౌగ్లీ. టుబాకీ, నువ్వు దాన్ని అడ్డుకో. మిమ్మల్ని చూస్తుంటే తమాషాగా ఉంది. ఎందుకలా దెబ్బలాడుకుంటున్నారు? ఇలా జరగడానికి కారణం నువ్వే టుబాకీ. అది మరీ అంత వేగంగా వస్తుంటే నన్నేం ఇంతకు చేయమంటారు? ముందు కూడా నువ్వు ఇలాగే నాకు దొరికిన ఆహారాన్ని వదిలేశావు. అంతకు ముందు ఆ చిరుత నాతో దెబ్బలాడి నన్ను ఓడించింది. ఈ వారం మొత్తం నాకు తినడానికి తిండే లేదు. నీ వల్లే నాకు ఆహారం దొరకట్లేదు. మీకు మనస్థిమితం లేకపోబట్టి అలా అనిపిస్తోంది అంతే. నేను చిరాగ్గా ఉండటం కాదు, నాకు ఆకలేస్తోంది. బాగా ఆకలిగా ఉంది. కానీ అందుకని మీరు నన్ను తినేయకండి. అయితే దానికి ఏదో ఒక మార్గం చెప్పు. మోగ్లీని తింటారా? మౌగ్లీనా? ఇంతకీ వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసా? వాడు ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ముందు వాడిని నా దగ్గరికి తీసురా. నేను ఈ విధంగా చెయ్యాలని అనుకుంటున్నాను. అంటే నువ్వు బొమ్మలు గీద్దాం అనుకుంటున్నావా? ఓ, దీన్ని బొమ్మలు గీయడం అని అంటారా? అయితే సరే, నేను బొమ్మలు గీయాలని అనుకుంటున్నాను, కానీ మనుషుల్ని గీయను. ఇంకేదైనా గీస్తాను. అంటే సీతాకొక చిలుకని. అది చాలా రంగులతో ఉంటుంది కదా, దాన్ని ఎలా గీయాలి? ఏమో మరి, నాకు కూడా సరిగా తెలీదు. సరే గానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మౌగ్లీ? నేను ఈ పూలు ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? నిజంగా ఈ రంగు భలే ఉంది. నాకిప్పుడు నీలి రంగు కావాలి, తర్వాత ఆకుపచ్చ రంగు, ఇంకా ఎరుపు రంగు. ఇంతకీ ఈ రంగులన్నీ ఎలా ఉన్నాయో చెప్పు బలు. ఇది రంగు పొడిలా అనిపిస్తుంది కదా? ఏంటిది? నీలిరంగు గీతలు. అబే కాదు, నిజానికి ఇది మాయా సర్పం. ఇదంత గొప్పగా లేదని నాకు తెలుసు. ఊరికే ప్రయత్నించి చూశాను అంతే. పని మొదలు పెడదామా? ముందుగా మనకి కావాల్సింది ఏంటో తెలుసా బలు? ఇదిగో ఇటువంటి చిప్పలు. నువ్వెలా ఉన్నావు డోజీ? ఇక చాలు బలు, మన దగ్గర బోల్డన్ ఉన్నాయి. మనం ఇప్పుడు నది దగ్గరికి వెళ్దామా? మౌగ్లీ, నేను చెప్పేది శ్రద్ధగా విను. షేర్ ఖాన్ చాలా ఆకలితో ఉన్నాడు. తను టొబాకీని తినేయాలనుకుంటున్నాడు. బలు, నేను ఒక ఎద్దును చూశాను. అది చాలా బలంగా ఉంది, వేగంగా పరిగెడుతుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? దాన్ని పట్టుకుందుకు ఇద్దరు ప్రయత్నించి పట్టుకోలేకపోయారు. ఎవరు? ఇంకెవరు? వాళ్ళే. డౌజీ, నేను ప్రస్తుతం ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను. నేను నీ కథని తర్వాత తీరిగ్గా వింటాను. కానీ ఇది ముఖ్యమైన విషయమే. అవును, ఏంటి మర్చిపోయానే? అయ్యో, గుర్తు రావడం లేదు. చాలా ముఖ్యమైన విషయమే. దీని గురించి ఎవరికి చెప్పకు. ఇదొక రహస్యం. నా తమాషాగా ఉన్నావు. ముందు వెళ్ళి నీ మొహాన్ని నీళ్లతో కడుక్కురా మౌగ్లీ. ఎందుకు? నీకు ఆరోగ్యం బాగాలేదా? అబ్బే, అటువంటిది ఏమీ లేదు. నువ్వు నీ శరీరం రంగును మార్చుకోవచ్చు. అంటే ఊసరవెల్లిలాగా? అబ్బే కాదు, నీకు అర్థం కావడం
శక్తులను ఉపయోగించి ఈ అడవికి రారాజు కాబోతున్నాడు. నిజం చెప్పాలంటే ఈ అడవికి రారాజు షేర్ ఖానే కదా, కానీ తను శాశ్వతంగా ఉన్నాడు కదా. చూడు, నేను చెప్పేది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నేను బొమ్మలు గీయాలనుకుంటున్నాను. బొమ్మలా అంటే ఏమిటి? మనుషులు ఎలాగైతే రంగులతో గోడల మీద బొమ్మలు గీస్తారో అదే విధంగా మౌగ్లీ కూడా బొమ్మలు గీద్దామనుకుంటున్నాడు. ఏంటి నిజంగానా? నువ్వు వచ్చేసావా? ఇంతకి మౌగ్లీ ఏడి? నాకు విపరీతంగా ఆకలేస్తోంది. ఒక ముఖ్యమైన విషయం, మీకు బదులుగా మోగ్లీ ఈ అడవికి రారాజుదాం అనుకుంటున్నాడు. ఏంటి? వాడు రాజవుతాడు? వాడి దగ్గర చాలా శక్తులున్నాయి. వాడు కొబ్బరి చిప్పలతో రకరకాలుగా ఏవో వింతలు చేస్తున్నాడు. నిజమేనా లేక తమాషాకా? తమాషా కాదు, తన ముఖం రంగులు రంగులుగా మారిపోతోంది. నాకు ఆ సమయంలో అతన్ని చూసి ఎంత భయం వేసిందో తెలుసా? ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. అయితే ఇక ముందు చూడు, వాడు అనుకున్నది ఏదీ జరగదు. నేనేంటో వాడికి చూపిస్తాను. నీళ్లతో రంగులు తుడిపేయచ్చంటే ఒకవేళ వాన పడిందనుకో, నేను వేసిన రంగులన్నీ పోతాయి కదా. అంటే వాటిని నువ్వు అతుక్కునేలా చేయడానికి దాంట్లో ఏదో ఒకటి కలపాలి. అంటే ఏం కలపాలి? కొవ్వును కలపాలి. నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అడవిలో ఉన్న నా స్నేహితులందరినీ నేను పిలిచానని చెప్పి ఇక్కడికి తీసుకురా, సరేనా? కానీ వాళ్ళ బొమ్మలు గీస్తానని ముందో చెప్పకు. అయితే సరే. చూడు, నేను ఇప్పుడు బొమ్మ గీయబోతున్నాను, అందుకని నన్ను నేనే గీసుకుంటాను. అది గనక బాగోకపోతే నేను ఎవ్వరు బొమ్మ గీయను. సరే, త్వరగా మీరు నది దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మౌగ్లీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. తను బొమ్మలు గీస్తాడన్న విషయం ఎవరికి చెప్పకండి. బొమ్మలు గీస్తాడా? అసలు తను ఏం చెప్తోంది? అందమైన నీ బొమ్మని గోడ మీద గానీ లేకపోతే రాయి మీద గానీ చూడాలనుకుంటున్నావా? అయితే వెంటనే మౌగ్లీని కలు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు డౌజీ? ఏదైనా ఎప్పటికైనా అంతరించిపోవచ్చు, కానీ మౌగ్లీ మనల్ని శాశ్వతంగా ఉండేలా బొమ్మలు గీస్తాడు. మన బొమ్మలకి ప్రాణం పోస్తాడు. మరి బయలుదేరుతాను, చాలా మందికి చెప్పాలి. ఇంకా వెళ్ళేస్తాను. శక్తులున్నా లేకపోయినా ఈసారి మోగ్లీ నా నుండి తప్పించుకోలేడు. పైగా ఈ అడవికి నేనే రాసుని. నా స్థానం ఆక్రమించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అచ్చా, అలాగే ఉంది. ఎందుకంటే నన్ను నేనే గీసుకున్నాను కదా. మౌగ్లీ తన స్థలాన్ని ఆక్రమించుకుంటావేమో అనే భయంతో నీ మీద దాడికొస్తున్నాడు. అవును, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? అంటే నువ్వు నా స్థానాన్ని ఆక్రమించడానికి పన్నాగం పన్నావన్నమాట. షేర్ ఖాన్, నువ్వు గనక బుద్ధిగా ఉంటే నేను నీ బొమ్మ కూడా గీస్తా. ఎప్పటికైనా సరే నువ్వే ఈ అడవికి రారాజు. మౌగ్లీ, నీకేం కాలేదుగా? బాగానే ఉన్నావుగా? ఇక్కడ చూసావా, నా బొమ్మను నేనే ఎలా గీసానో? నాకు ప్రతిభ ఉందంటావా లేదంటావా? నేను నీకులాగా బోలెడని రంగులు చూడలేను మౌగ్లీ. నిజం చెప్పాలంటే నీకు చాలా ప్రతిభ ఉంది. నువ్వు చాలా ప్రతిభావంతుడివి. ఇప్పుడు నువ్వేం గీయబోతున్నావు మౌగ్లీ? ఇప్పుడు నేను బోల్డ్ అని బొమ్మల్ని గీయబోతున్నాను. ఈ అడవిలో ఉండే వాళ్ళందరినీ గీస్తాను. నేను ముందుగా గీబోయేది ఎవరినో తెలుసా? నిన్నే. ముందు నన్ను గీ. కాదు, నన్ను గీ. ముందు నన్ను గీ, ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి. మౌగ్లీకి ఎవరి బొమ్మ గీయడం సులభంగా ఉంటుందో వాళ్ళతో మొదలు పెడితే బాగుంటుంది. చెప్పాలంటే మా బొమ్మ అయితే బాగుంటుంది. నన్ను గీస్తానని మాట ఇచ్చావు. సరే, దీనికోసం దెబ్బలాడాల్సిన అవసరం లేదు. నేను మీ అందరి బొమ్మలు గీస్తాను. నా బొమ్మ అయితే నాకు ఇష్టం. మనది గీస్తా. కానీ ఇప్పుడు నాకు చాలా అలసటగా ఉంది. నేను ఇప్పుడు ఏమీ గీయలేను. రేపు పొద్దున్నే మొదలు పెడతాను. ఒకవేళ నేను మీ బొమ్మల్ని గీయాలంటే మీరు చాలా నిశ్శబ్దంగా ఉండాలి.
రేపు ఉదయం ఎన్ని గంటలకు రావాలో చెప్పు. ఒకవేళ మోగ్లీ మీ బొమ్మ గీస్తే అందరి బొమ్మల కన్నా మీ బొమ్మే పెద్దదిగా ఉండాలి. తుబాకీ నోరు మూసుకుంటావా? ఆ బొమ్మకి ప్రాణం పోసినట్లుగా గీయాలి. నోరు మోయ్. మోగ్లీని నేను ఎత్తుకొస్తాను, ఇక్కడే మీ బొమ్మని గీయమంటాను. మర్యాదగా నాకు కోపం తెప్పించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నేను. ఇప్పుడు నేను నీకు కంటి చూపు గురించి నేర్పించబోతున్నాను. సాధారణంగా ఎద్దుల కంటి చూపు మందంగా ఉంటుంది. అవి తెలుపు నలుపు రంగుల్ని మాత్రమే గ్రహించగలవు. కప్పలు కొన్ని రంగుల్ని మాత్రమే చూడగలవు. ఇక తర్వాత గద్దలేమో. మౌగ్లీ, నేను చెప్పేది శ్రద్ధగా వింటున్నావా లేదా? గద్ద ఎంత దూరం నుంచైనా స్పష్టంగా చూడగలదు. సరే మౌగ్లీ, ఇప్పుడు మనుషులందరూ సాధారణంగా 1007 రంగులు చూడగలరు. చాలా రంగుల్ని చూడొచ్చు అన్నమాట. అంటే గద్దలు మనుషుల్లాగా 1700 రంగులు చూడలేవా? చూడలేవు. పాములు చూడలేవు, నక్కలు చూడలేవు, అంతెందుకు నేను కూడా చూడలేను. విషయం ఏమిటంటే నీకన్నా నేను 100 రెట్లు వాసన బాగా పసిగట్టగలుగుతాను. నాకదొక గొప్ప వరమని చెప్పొచ్చు. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను కోల్డ్ ఎయిర్ కి వెళ్తున్నాను. అక్కడ ఓ విషయం చూడాలి. ఆగు, అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం. అక్కడ బోలెడని కోతులుంటాయి. ఆగు మౌగ్లీ. తుబాకీ, నువ్వు దాన్ని అడ్డుకో. మిమ్మల్ని చూస్తుంటే తమాషాగా ఉంది. ఎందుకలా దెబ్బలాడుకుంటున్నారు? ఇలా జరగడానికి కారణం నువ్వే తుబాకీ. అది మరీ అంత వేగంగా వస్తుంటే నన్నేం ఇంతకు చేయమంటారు? ముందు కూడా నువ్వు ఇలాగే నాకు దొరికిన ఆహారాన్ని వదిలేశావు. అంతకు ముందు ఆ చిరుత నాతో దెబ్బలాడి నన్ను ఓడించింది. ఈ వారం మొత్తం నాకు తినడానికి తిండే లేదు. నీ వల్లే నాకు ఆహారం దొరకట్లేదు. మీకు మనస్థిమితం లేకపోబట్టే అలా అనిపిస్తోంది అంతే. నేను చిరాగ్గా ఉండటం కాదు, నాకు ఆకలేస్తోంది. బాగా ఆకలిగా ఉంది. కానీ అందుకని మీరు నన్ను తినేయకండి. అయితే దానికి ఏదో ఒక మార్గం చెప్పు. మోగ్లీని తింటారా? మౌగ్లీనా? ఇంతకీ వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసా? వాడెక్కడున్నాడో నాకు బాగా తెలుసు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ముందు వాడిని నా దగ్గరికి తీసురా. నేను ఈ విధంగా చేయాలని అనుకుంటున్నాను. అంటే నువ్వు బొమ్మలు గీద్దాం అనుకుంటున్నావా? ఓ, దీన్ని బొమ్మలు గీయడం అని అంటారా? అయితే సరే, నేను బొమ్మలు గీయాలని అనుకుంటున్నాను, కానీ మనుషుల్ని గీయను. ఇంకేదైనా గీస్తాను. అంటే సీతాకోక చిలుకని. అది చాలా రంగులతో ఉంటుంది కదా, దాన్ని ఎలా గీయాలి? ఏమో మరి, నాకు కూడా సరిగా తెలీదు. సరే గానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మౌగ్లీ? నేను ఈ పూలను ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? నిజంగా ఈ రంగు భలే ఉంది. నాకిప్పుడు నీలి రంగు కావాలి, తర్వాత ఆకుపచ్చ రంగు, ఇంకా ఎరుపు రంగు. ఇంతకీ ఈ రంగులన్నీ ఎలా ఉన్నాయో చెప్పు బలు. ఇది రంగు పొడిలా అనిపిస్తుంది కదా? ఏంటిది? నీలి రంగు గీతలు. అబే కాదు, నిజానికి ఇది మాయా సర్పం. ఇదంత గొప్పగా లేదని నాకు తెలుసు. ఊరికే ప్రయత్నించి చూశాను అంతే. పని మొదలు పెడదామా? ముందుగా మనకి కావాల్సింది ఏంటో తెలుసా బలు? ఇదిగో ఇటువంటి చిప్పలు. నువ్వెలా ఉన్నావు డోజీ? ఇక చాలు బలు, మన దగ్గర బోల్డర్లు ఉన్నాయి. మనం ఇప్పుడు నది దగ్గరికి వెళ్దామా? మౌగ్లీ, నేను చెప్పేది శ్రద్ధగా విను. షేర్ ఖాన్ చాలా ఆకలితో ఉన్నాడు. తను టొబాకీని తినేయాలనుకుంటున్నాడు. బలు, నేను ఒక ఎద్దును చూశాను. అది చాలా బలంగా ఉంది, వేగంగా పరిగెడుతుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? దాన్ని పట్టుకుందుకు ఇద్దరు ప్రయత్నించి పట్టుకోలేకపోయారు. ఎవరు? ఇంకెవరు? వాళ్ళే. డౌజీ, నేను ప్రస్తుతం ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను. నేను నీ కథని తర్వాత తీరిగ్గా వింటాను. కానీ ఇది ముఖ్యమైన విషయమే. అవును, ఏంటి మర్చిపోయానే? అయ్యో, గుర్తు రావడం లేదు. చాలా ముఖ్యమైన విషయమే. దీని గురించి ఎవరికి చెప్పకు. ఇదొక రహస్యం. నా తమాషాగా ఉన్నావు. ముందు వెళ్ళి నీ మొహాన్ని నీళ్లతో కడుక్కురా మౌగ్లీ. ఎందుకు? నీకు ఆరోగ్యం బాగాలేదా? అబ్బే, అటువంటిదేమీ లేదు. నువ్వు
నువ్వు నీ శరీరం రంగును మార్చుకోవచ్చు. అంటే ఊసరవెల్లిలాగా? అబ్బే కాదు, నీకు అర్థం కావడం లేదు. మొగ్లీ దగ్గర చాలా మాయాశక్తులున్నాయి. అవును, ఆ మాయాశక్తులను ఉపయోగించి ఈ అడవికి రారాజు కాబోతున్నాడు. నిజం చెప్పాలంటే ఈ అడవికి రారాజు షేర్ ఖానే కదా, కానీ తను శాశ్వతంగా ఉన్నాడు కదా. చూడు, నేను చెప్పేది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నేను బొమ్మలు గీయాలనుకుంటున్నాను. బొమ్మలా అంటే ఏమిటి? మనుషులు ఎలాగైతే రంగులతో గోడల మీద బొమ్మలు గీస్తారో అదే విధంగా మౌగ్లీ కూడా బొమ్మలు గీద్దామనుకుంటున్నాడు. ఏంటి, నిజంగానా? నువ్వు వచ్చేసావా? ఇంతకి మౌగ్లీ ఏడి? నాకు విపరీతంగా ఆకలేస్తోంది. ఒక ముఖ్యమైన విషయం, మీకు బదులుగా మోగ్లీ ఈ అడవికి రారాజుదాం అనుకుంటున్నాడు. ఏంటి, వాడు రాజవుతాడు? వాడి దగ్గర చాలా శక్తులున్నాయి. వాడు కొబ్బరి చిప్పలతో రకరకాలుగా ఏవో వింతలు చేస్తున్నాడు. నిజమేనా లేక తమాషాకా? తమాషా కాదు, తన ముఖం రంగులు రంగులుగా మారిపోతోంది. నాకు ఆ సమయంలో అతన్ని చూసి ఎంత భయం వేసిందో తెలుసా? ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. అయితే ఇక ముందు చూడు, వాడు అనుకున్నది ఏదీ జరగదు. నేనేంటో వాడికి చూపిస్తాను. నీళ్లతో రంగులు తుడిపేయచ్చంటే ఒకవేళ వాన పడిందనుకో, నేను వేసిన రంగులన్నీ పోతాయి కదా. అంటే వాటిని నువ్వు అతుక్కునేలా చేయడానికి దాంట్లో ఏదో ఒకటి కలపాలి. అంటే ఏం కలపాలి? కొవ్వును కలపాలి. నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అడవిలో ఉన్న నా స్నేహితులందరినీ నేను పిలిచానని చెప్పి ఇక్కడికి తీసుకురా, సరేనా? కానీ వాళ్ళ బొమ్మలు గీస్తానని ముందో చెప్పకు. అయితే సరే. చూడు, నేను ఇప్పుడు బొమ్మ గీయబోతున్నాను, అందుకని నన్ను నేనే గీసుకుంటాను. అది గనక బాగోకపోతే నేను ఎవ్వరు బొమ్మ గీయను. సరే, త్వరగా మీరు నది దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మౌగ్లీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. తను బొమ్మలు గీస్తాడన్న విషయం ఎవరికి చెప్పకండి. బొమ్మలు గీస్తాడా? అసలు తను ఏం చెప్తోంది? అందమైన నీ బొమ్మని గోడ మీద గానీ లేకపోతే రాయి మీద గానీ చూడాలనుకుంటున్నావా? అయితే వెంటనే మౌగ్లీని కలు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు డౌజీ? ఏదైనా ఎప్పటికైనా అంతరించిపోవచ్చు, కానీ మౌగ్లీ మనల్ని శాశ్వతంగా ఉండేలా బొమ్మలు గీస్తాడు. మన బొమ్మలకి ప్రాణం పోస్తాడు. మరి బయలుదేరుతాను, చాలా మందికి చెప్పాలి. ఇంకా వెళ్ళేస్తాను. శక్తులున్నా లేకపోయినా ఈసారి మోగ్లీ నా నుండి తప్పించుకోలేడు. పైగా ఈ అడవికి నేనే రాసుని. నా స్థానం ఆక్రమించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అచ్చా, అలాగే ఉంది. ఎందుకంటే నన్ను నేనే గీసుకున్నాను కదా. మౌగ్లీ తన స్థలాన్ని ఆక్రమించుకుంటావేమో అనే భయంతో నీ మీద దాడికొస్తున్నాడు. అవును, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? అంటే నువ్వు నా స్థానాన్ని ఆక్రమించడానికి పన్నాగం పన్నావన్నమాట. షేర్ ఖాన్, నువ్వు గనక బుద్ధిగా ఉంటే నేను నీ బొమ్మ కూడా గీస్తా. ఎప్పటికైనా సరే నువ్వే ఈ అడవికి రారాజు. మౌగ్లీ, నీకేం కాలేదుగా? బాగానే ఉన్నావుగా? ఇక్కడ చూసావా, నా బొమ్మను నేనే ఎలా గీసానో? నాకు ప్రతిభ ఉందంటావా లేదంటావా? నేను నీకులాగా బోలెడని రంగులు చూడలేను మౌగ్లీ. నిజం చెప్పాలంటే నీకు చాలా ప్రతిభ ఉంది. నువ్వు చాలా ప్రతిభావంతుడివి. ఇప్పుడు నువ్వేం గీయబోతున్నావు మౌగ్లీ? ఇప్పుడు నేను బోల్డ్ అనే బొమ్మల్ని గీయబోతున్నాను. ఈ అడవిలో ఉండే వాళ్ళందరినీ గీస్తాను. నేను ముందుగా గీబోయేది ఎవరినో తెలుసా? నిన్నే. ముందు నన్ను గీ. కాదు, నన్ను గీ. ముందు నన్ను గీ, ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి. మౌగ్లీకి ఎవరి బొమ్మ గీయడం సులభంగా ఉంటుందో వాళ్ళతో మొదలు పెడితే బాగుంటుంది. చెప్పాలంటే మా బొమ్మ అయితే బాగుంటుంది. నన్ను గీస్తానని మాటిచ్చావు. సరే, దీనికోసం దెబ్బలాడాల్సిన అవసరం లేదు. నేను మీ అందరి బొమ్మలు గీస్తాను.
నా బొమ్మ అయితే నాకు ఇష్టం. ఒకేసారి ఎలా గీస్తాడు? మనది గీస్తే కానీ ఇప్పుడు నాకు చాలా అలసటగా ఉంది. నేను ఇప్పుడు ఏమీ గీయలేను. రేపు పొద్దున్నే మొదలు పెడతాను. ఒకవేళ నేను మీ బొమ్మల్ని గీయాలంటే మీరు చాలా నిశ్శబ్దంగా ఉండాలి. రేపు ఉదయం ఎన్ని గంటలకు రావాలో చెప్పు. ఒకవేళ మోగ్లీ మీ బొమ్మ గీస్తే అందరి బొమ్మల కన్నా మీ బొమ్మే పెద్దదిగా ఉండాలి. టుబాకీ నోరు మూసుకుంటావా? ఆ బొమ్మకి ప్రాణం పోసినట్లుగా గీయాలి. నోరు మోయ్. మోగ్లీని నేను ఎత్తుకొస్తాను. ఇక్కడే మీ బొమ్మని గీయమంటాను. మర్యాదగా నాకు కోపం తెప్పించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నేను ఇప్పుడు నేను నీకు కంటి చూపు గురించి నేర్పించబోతున్నాను. సాధారణంగా ఎద్దుల కంటి చూపు మందంగా ఉంటుంది. అవి తెలుపు నలుపు రంగుల్ని మాత్రమే గ్రహించగలవు. కప్పలు కొన్ని రంగుల్ని మాత్రమే చూడగలవు. ఇక తర్వాత గద్దలేమో. మౌగ్లీ, నేను చెప్పేది శ్రద్ధగా వింటున్నావా లేదా? గద్ద ఎంత దూరం నుంచైనా స్పష్టంగా చూడగలదు. సరే మౌగ్లీ, ఇప్పుడు మనుషులందరూ సాధారణంగా 1007 రంగులు చూడగలరు. చాలా రంగుల్ని చూడొచ్చు అన్నమాట. అంటే గద్దలు మనుషుల్లాగా 1700 రంగులు చూడలేవా? చూడలేవు. పాములు చూడలేవు, నక్కలు చూడలేవు. అంతెందుకు, నేను కూడా చూడలేను. విషయం ఏమిటంటే నీకన్నా నేను 100 రెట్లు వాసన బాగా పసిగట్టగలుగుతాను. నాకదొక గొప్ప వరమని చెప్పొచ్చు. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను కోల్డ్ ఎయిర్ కి వెళ్తున్నాను. అక్కడ ఓ విషయం చూడాలి. ఆగు, అక్కడికి వెళ్ళటం ప్రమాదకరం. అక్కడ బోలెడని కోతులుంటాయి. ఆగు మౌగ్లీ. టుబాకీ, నువ్వు దాన్ని అడ్డుకో. మిమ్మల్ని చూస్తుంటే తమాషాగా ఉంది. ఎందుకలా దెబ్బలాడుకుంటున్నారు? ఇలా జరగడానికి కారణం నువ్వే టుబాకీ. అది మరీ అంత వేగంగా వస్తుంటే నన్నేం ఇంతకు చేయమంటారు? ముందు కూడా నువ్వు ఇలాగే నాకు దొరికిన ఆహారాన్ని వదిలేశావు. అంతకు ముందు ఆ చిరుత నాతో దెబ్బలాడి నన్ను ఓడించింది. ఈ వారం మొత్తం నాకు తినడానికి తిండే లేదు. నీ వల్లే నాకు ఆహారం దొరకట్లేదు. మీకు మనస్థిమితం లేకపోతే అలా అనిపిస్తోంది అంతే. నేను చిరాగ్గా ఉండటం కాదు, నాకు ఆకలేస్తోంది. బాగా ఆకలిగా ఉంది. కానీ అందుకని మీరు నన్ను తినేయకండి. అయితే దానికి ఏదో ఒక మార్గం చెప్పు. మోగ్లీని తింటారా? మౌగ్లీనా? ఎంతకీ వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసు. వాడెక్కడున్నాడో నాకు బాగా తెలుసు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ముందు వాడిని నా దగ్గరికి తీసురా. నేను ఈ విధంగా చేయాలని అనుకుంటున్నాను. అంటే నువ్వు బొమ్మలు గీద్దాం అనుకుంటున్నావా? ఓ, దీన్ని బొమ్మలు గీయడం అని అంటారా? అయితే సరే, నేను బొమ్మలు గీయాలని అనుకుంటున్నాను. కానీ మనుషుల్ని గీయను. ఇంకేదైనా గీస్తాను. అంటే సీతాకోక చిలుకని. అది చాలా రంగులతో ఉంటుంది కదా, దాన్ని ఎలా గీయాలి? ఏమో మరి, నాకు కూడా సరిగా తెలీదు. సరే గానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మౌగ్లీ? నేను ఈ పూలు ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? నిజంగా ఈ రంగు భలే ఉంది. నాకిప్పుడు నీలి రంగు కావాలి. తర్వాత ఆకుపచ్చ రంగు, ఇంకా ఎరుపు రంగు. ఇంతకీ ఈ రంగులన్నీ ఎలా ఉన్నాయో చెప్పు బలు. ఇది రంగు పొడిలా అనిపిస్తుంది కదా? ఏంటిది? నీలిరంగు గీతలు. అబే కాదు, నిజానికి ఇది మాయా సర్పం. ఇదంత గొప్పగా లేదని నాకు తెలుసు. ఊరికే ప్రయత్నించి చూసాను అంతే. పని మొదలు పెడదామా? ముందుగా మనకి కావాల్సింది ఏంటో తెలుసా బలు? ఇదిగో ఇటువంటి చిప్పలు. నువ్వెలా ఉన్నావు డోజీ? ఇక చాలు బలు, మన దగ్గర బోల్డన్ ఉన్నాయి. మనం ఇప్పుడు నది దగ్గరికి వెళ్దామా? మౌగ్లీ, నేను చెప్పేది శ్రద్ధగా విను. షేర్ ఖాన్ చాలా ఆకలితో ఉన్నాడు. తను టొబాకీని తినేయాలనుకుంటున్నాడు. బలు, నేను ఒక ఎద్దును చూశాను. అది చాలా బలంగా ఉంది, వేగంగా పరిగెడుతుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? దాన్ని పట్టుకుందుకు ఇద్దరు ప్రయత్నించి పట్టుకోలేకపోయారు. ఎవరు? ఇంకెవరు? వాళ్ళే. డౌజీ, నేను ప్రస్తుతం ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను. నేను నీ కథని తర్వాత తీరిగ్గా వింటాను. కానీ ఇది ముఖ్యమైన విషయమే. అవును, ఏంటి మర్చిపోయానే? అయ్యో, గుర్తు రావడం లేదు. చాలా ముఖ్యమైన విషయమే. దీని గురించి ఎవరికి చెప్పకు. ఇదొక రహస్యం.
నువ్వు తమాషాగా ఉన్నావు. ముందు వెళ్ళి నీ మొహాన్ని నీళ్లతో కడుక్కురా మౌగ్లీ. ఎందుకు? ఆ, ఆ, నీకు ఆరోగ్యం బాగలేదా? అబ్బే అటువంటిదేమీ లేదు. నువ్వు నీ శరీరం రంగును మార్చుకోవచ్చు. అంటే ఊసరవెల్లిలాగా. అబ్బే కాదు, నీకు అర్థం కావడం లేదు. మొగ్లీ దగ్గర చాలా మాయాశక్తులు ఉన్నాయి. అవును, ఆ మాయాశక్తులను ఉపయోగించి ఈ అడవికి రారాజు కాబోతున్నాడు. నిజం చెప్పాలంటే ఈ అడవికి రారాజు షేర్ ఖానే కదా, కానీ తను శాశ్వతంగా ఉన్నాడు కదా. చూడు, నేను చెప్పేది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నేను బొమ్మలు గీయాలనుకుంటున్నాను. బొమ్మలా అంటే ఏమిటి? మనుషులు ఎలాగైతే రంగులతో గోడల మీద బొమ్మలు గీస్తారో అదే విధంగా మౌగ్లీ కూడా బొమ్మలు గీద్దామనుకుంటున్నాడు. ఏంటి నిజంగానా? ఆ, నువ్వు వచ్చేసావా? ఇంతకి మౌగ్లీ అడి. నాకు విపరీతంగా ఆకలేస్తోంది. ఒక ముఖ్యమైన విషయం, మీకు బదులుగా మోగ్లీ ఈ అడవికి రారాజుదాం అనుకుంటున్నాడు. ఏంటి? వాడు రాజవుతాడు? వాడి దగ్గర చాలా శక్తులున్నాయి. వాడు కొబ్బరి చిప్పలతో రకరకాలుగా ఏవో వింతలు చేస్తున్నాడు. నిజమేనా లేక తమాషాకా? తమాషా కాదు, తన ముఖం రంగులు రంగులుగా మారిపోతోంది. నాకు ఆ సమయంలో అతన్ని చూసి ఎంత భయం వేసిందో తెలుసా? ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. అయితే ఇక ముందు చూడు, వాడు అనుకున్నది ఏదీ జరగదు. నేనేంటో వాడికి చూపిస్తాను. నీళ్లతో రంగులు తుడిపేయచ్చంటే ఒకవేళ వాన పడిందనుకో, నేను వేసిన రంగులన్నీ పోతాయి కదా. ఆ, అంటే వాటిని నువ్వు అతుక్కునేలా చేయడానికి దాంట్లో ఏదో ఒకటి కలపాలి. అంటే ఏం కలపాలి? కొవ్వును కలపాలి. నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అడవిలో ఉన్న నా స్నేహితులందరినీ నేను పిలిచానని చెప్పి ఇక్కడికి తీసుకురా, సరేనా? కానీ వాళ్ళ బొమ్మలు గీస్తానని ముందే చెప్పకు. అయితే సరే. చూడు, నేను ఇప్పుడు బొమ్మ గీయబోతున్నాను, అందుకని నన్ను నేనే గీసుకుంటాను. అది గనక బాగోకపోతే నేను ఎవ్వరు బొమ్మ గీయను. సరే, త్వరగా మీరు నది దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మౌగ్లీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. తను బొమ్మలు గీస్తాడన్న విషయం ఎవరికి చెప్పకండి. బొమ్మలు గీస్తాడా? అసలు తను ఏం చెప్తోంది? అందమైన నీ బొమ్మని గోడ మీద గానీ లేకపోతే రాయి మీద గానీ చూడాలనుకుంటున్నావా? అయితే వెంటనే మౌగ్లీని కలు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు డౌజీ? ఏదైనా ఎప్పటికైనా అంతరించిపోవచ్చు, కానీ మౌగ్లీ మనల్ని శాశ్వతంగా ఉండేలా బొమ్మలు గీస్తాడు. మన బొమ్మలకి ప్రాణం పోస్తాడు. మరి బయలుదేరుతాను, చాలా మందికి చెప్పాలి. ఇంకా వెళ్ళేస్తాను. శక్తులున్నా లేకపోయినా ఈసారి మోగ్లీ నా నుండి తప్పించుకోలేడు. పైగా ఈ అడవికి నేనే రాసుని. నా స్థానం ఆక్రమించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అచ్చా, అలాగే ఉంది. ఎందుకంటే నన్ను నేనే గీసుకున్నాను కదా. మౌగ్లీ తన స్థలాన్ని ఆక్రమించుకుంటావేమో అనే భయంతో నీ మీద దాడికొస్తున్నాడు. అవును, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? ఆ? అంటే నువ్వు నా స్థానాన్ని ఆక్రమించడానికి పన్నాగం పన్నావన్నమాట. ఊ! షేర్ ఖాన్, నువ్వు గనక బుద్ధిగా ఉంటే నేను నీ బొమ్మ కూడా గీస్తా. ఎప్పటికైనా సరే నువ్వే ఈ అడవికి రారాజు. మౌగ్లీ, నీకేం కాలేదుగా? బాగానే ఉన్నావుగా? ఇక్కడ చూసావా, నా బొమ్మను నేనే ఎలా గీసానో? నాకు ప్రతిభ ఉందంటావా లేదంటావా? ఆ, నేను నీకులాగా బోలెడని రంగులు చూడలేను మౌగ్లీ. నిజం చెప్పాలంటే నీకు చాలా ప్రతిభ ఉంది. నువ్వు చాలా ప్రతిభావంతుడివి. ఇప్పుడు నువ్వేం గీయబోతున్నావు మౌగ్లీ? ఇప్పుడు నేను బోల్డ్ అనే బొమ్మల్ని గీయబోతున్నాను. ఈ అడవిలో ఉండే వాళ్ళందరినీ గీస్తాను. నేను ముందుగా గీయబోయేది ఎవరినో తెలుసా?
ముందు నన్నుగి కాదు నన్నుగి. ముందు నన్నుగి, ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి. మౌగ్లీకి ఎవరి బొమ్మ గీయడం సులభంగా ఉంటుందో వాళ్ళతో మొదలు పెడితే బాగుంటుంది. చెప్పాలంటే మా బొమ్మ అయితే బాగుంటుంది. నన్ను గీస్తానని మాటిచ్చావు. సరే, దీనికోసం దెబ్బలాడాల్సిన అవసరం లేదు. నేను మీ అందరి బొమ్మలు గీస్తాను. నా బొమ్మ అయితే నాకు ఇష్టం. ఒకేసారి ఎలా గీస్తావు? మనది గీస్తే కానీ ఇప్పుడు నాకు చాలా అలసటగా ఉంది. నేను ఇప్పుడు ఏమీ గీయలేను. రేపు పొద్దున్నే మొదలు పెడతాను. ఒకవేళ నేను మీ బొమ్మల్ని గీయాలంటే మీరు చాలా నిశ్శబ్దంగా ఉండాలి. రేపు ఉదయం ఎన్ని గంటలకు రావాలో చెప్పు. ఒకవేళ మోగ్లీ మీ బొమ్మ గీస్తే అందరి బొమ్మల కన్నా మీ బొమ్మే పెద్దదిగా ఉండాలి. టుబాకీ, నోరు మూసుకుంటావా? ఆ బొమ్మకి ప్రాణం పోసినట్లుగా గీయాలి. నోరు మోయ్. మోగ్లీని నేను ఎత్తుకొస్తాను. ఇక్కడే మీ బొమ్మని గీయమంటాను. మర్యాదగా నాకు కోపం తెప్పించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నేను. ఇప్పుడు నేను నీకు కంటి చూపు గురించి నేర్పించబోతున్నాను. సాధారణంగా ఎద్దుల కంటి చూపు మందంగా ఉంటుంది. అవి తెలుపు నలుపు రంగుల్ని మాత్రమే గ్రహించగలవు. కప్పలు కొన్ని రంగుల్ని మాత్రమే చూడగలవు. ఇక తర్వాత గద్దలేమో. మౌగ్లీ, నేను చెప్పేది శ్రద్ధగా వింటున్నావా లేదా? గద్ద ఎంత దూరం నుంచైనా స్పష్టంగా చూడగలదు. సరే మౌగ్లీ, ఇప్పుడు మనుషులందరూ సాధారణంగా 1007 రంగులు చూడగలరు. చాలా రంగుల్ని చూడొచ్చు అన్నమాట. అంటే గద్దలు మనుషుల్లాగా 1700 రంగులు చూడలేవా? చూడలేవు. పాములు చూడలేవు, నక్కలు చూడలేవు. అంతెందుకు, నేను కూడా చూడలేను. విషయం ఏమిటంటే నీకన్నా నేను 100 రెట్లు వాసన బాగా పసిగట్టగలుగుతాను. నాకదొక గొప్ప వరమని చెప్పొచ్చు. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను కోల్డ్ ఎయిర్ కి వెళ్తున్నాను. అక్కడ ఓ విషయం చూడాలి. ఆగు, అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం. అక్కడ బోలెడని కోతులుంటాయి. ఆగు మౌగ్లీ. టుబాకీ, నువ్వు దాన్ని అడ్డుకో. మిమ్మల్ని చూస్తుంటే తమాషాగా ఉంది. ఎందుకలా దెబ్బలాడుకుంటున్నారు? ఇలా జరగడానికి కారణం నువ్వే టుబాకీ. అది మరీ అంత వేగంగా వస్తుంటే నన్నేం ఇంతకు చేయమంటారు? ముందు కూడా నువ్వు ఇలాగే నాకు దొరికిన ఆహారాన్ని వదిలేశావు. అంతకు ముందు ఆ చిరుత నాతో దెబ్బలాడి నన్ను ఓడించింది. ఈ వారం మొత్తం నాకు తినడానికి తిండే లేదు. నీ వల్లే నాకు ఆహారం దొరకట్లేదు. మీకు మనస్థిమితం లేకపోబట్టే అలా అనిపిస్తోంది అంతే. నేను చిరాగ్గా ఉండటం కాదు, నాకు ఆకలేస్తోంది. బాగా ఆకలిగా ఉంది. కానీ అందుకని మీరు నన్ను తినేయకండి. అయితే దానికి ఏదో ఒక మార్గం చెప్పు. మోగ్లీని తింటారా? మౌగ్లీనా? ఇంతకీ వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసు? వాడు ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ముందు వాడిని నా దగ్గరికి తీసురా. నేను ఈ విధంగా చెయ్యాలని అనుకుంటున్నాను. అంటే నువ్వు బొమ్మలు గీద్దాం అనుకుంటున్నావా? ఓ, దీన్ని బొమ్మలు గీయడం అని అంటారా? అయితే సరే, నేను బొమ్మలు గీయాలని అనుకుంటున్నాను. కానీ మనుషుల్ని గీయను. ఇంకేదైనా గీస్తాను. అంటే సీతాకోక చిలుకని. అది చాలా రంగులతో ఉంటుంది కదా, దాన్ని ఎలా గీయాలి? ఏమో మరి, నాకు కూడా సరిగా తెలీదు. సరే గానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మౌగ్లీ? నేను ఈ పూలను ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? నిజంగా ఈ రంగు భలే ఉంది. నాకిప్పుడు నీలి రంగు కావాలి. తర్వాత ఆకుపచ్చ రంగు, ఇంకా ఎరుపు రంగు. ఇంతకీ ఈ రంగులన్నీ ఎలా ఉన్నాయో చెప్పు బలు. ఇది రంగు పొడిలా అనిపిస్తుంది కదా? ఏంటిది? నీలి రంగు గీతలు. అబే కాదు, నిజానికి ఇది మాయా సర్పం. ఇదంత గొప్పగా లేదని నాకు తెలుసు. ఊరికే ప్రయత్నించి చూశాను అంతే. పని మొదలు పెడదామా? ముందుగా మనకి కావాల్సింది ఏంటో తెలుసా బలు? ఇదిగో ఇటువంటి చిప్పలు. నువ్వెలా ఉన్నావు డోజీ? ఇక చాలు బలు, మన దగ్గర బోల్డర్లు ఉన్నాయి. మనం ఇప్పుడు నది దగ్గరికి వెళ్దామా? మౌగ్లీ, నేను చెప్పేది శ్రద్ధగా విను. షేర్ ఖాన్ చాలా ఆకలితో ఉన్నాడు. తను టొబాకీని తినేయాలనుకుంటున్నాడు. బలు, నేను ఒక ఎద్దును చూశాను. అది చాలా బలంగా ఉంది, వేగంగా పరిగెడుతుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? దాన్ని పట్టుకుందుకు ఇద్దరు ప్రయత్నించి పట్టుకోలేకపోయారు. ఎవరు? ఇంకెవరు? వాళ్ళే. డౌజీ, నేను ప్రస్తుతం ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను. నేను నీ కథని తర్వాత తీరిగ్గా వింటాను. కానీ ఇది ముఖ్యమైన విషయమే. అవును, ఏంటి?
గురించి ఎవరికి చెప్పకు. ఇదొక రహస్యం. నువ్వు తమాషాగా ఉన్నావు. ముందు వెళ్ళి నీ మొహాన్ని నీళ్లతో కడుక్కురా మౌగ్లీ. ఎందుకు? ఆ, ఆ, నీకు ఆరోగ్యం బాగలేదా? అబ్బే అటువంటిదేమీ లేదు. నువ్వు నీ శరీరం రంగును మార్చుకోవచ్చు. అంటే ఊసరవెల్లిలాగా. అబ్బే కాదు, నీకు అర్థం కావడం లేదు. మొగ్లీ దగ్గర చాలా మాయాశక్తులు ఉన్నాయి. అవును, ఆ మాయాశక్తులను ఉపయోగించి ఈ అడవికి రారాజు కాబోతున్నాడు. నిజం చెప్పాలంటే ఈ అడవికి రారాజు షేర్ ఖానే కదా, కానీ తను శాశ్వతంగా ఉన్నాడు కదా. చూడు, నేను చెప్పేది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నేను బొమ్మలు గీయాలనుకుంటున్నాను. బొమ్మలా అంటే ఏమిటి? మనుషులు ఎలాగైతే రంగులతో గోడల మీద బొమ్మలు గీస్తారో అదే విధంగా మౌగ్లీ కూడా బొమ్మలు గీద్దామనుకుంటున్నాడు. ఏంటి నిజంగానా? ఆ, నువ్వు వచ్చేసావా? ఇంతకి మౌగ్లీ ఏడి? నాకు విపరీతంగా ఆకలేస్తోంది. ఒక ముఖ్యమైన విషయం, మీకు బదులుగా మోగ్లీ ఈ అడవికి రారాజుదాం అనుకుంటున్నాడు. ఏంటి? వాడు రాజవుతాడు? వాడి దగ్గర చాలా శక్తులున్నాయి. వాడు కొబ్బరి చిప్పలతో రకరకాలుగా ఏవో వింతలు చేస్తున్నాడు. నిజమేనా లేక తమాషాకా? తమాషా కాదు, తన ముఖం రంగులు రంగులుగా మారిపోతోంది. నాకు ఆ సమయంలో అతన్ని చూసి ఎంత భయం వేసిందో తెలుసా? ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. అయితే ఇక ముందు చూడు, వాడు అనుకున్నది ఏదీ జరగదు. నేనేంటో వాడికి చూపిస్తాను. నీళ్లతో రంగులు తుడిపేయచ్చంటే ఒకవేళ వాన పడిందనుకో, నేను వేసిన రంగులన్నీ పోతాయి కదా. ఆ, అంటే వాటిని నువ్వు అతుక్కునేలా చేయడానికి దాంట్లో ఏదో ఒకటి కలపాలి. అంటే ఏం కలపాలి? కొవ్వును కలపాలి. నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అడవిలో ఉన్న నా స్నేహితులందరినీ నేను పిలిచానని చెప్పి ఇక్కడికి తీసుకురా, సరేనా? కానీ వాళ్ళ బొమ్మలు గీస్తానని ముందో చెప్పకు. అయితే సరే. చూడు, నేను ఇప్పుడు బొమ్మ గీయబోతున్నాను, అందుకని నన్ను నేనే గీసుకుంటాను. అది గనక బాగోకపోతే నేను ఎవ్వరు బొమ్మ గీయను. సరే, త్వరగా మీరు నది దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మౌగ్లీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. తను బొమ్మలు గీస్తాడన్న విషయం ఎవరికి చెప్పకండి. బొమ్మలు గీస్తాడా? అసలు తను ఏం చెప్తోంది? అందమైన నీ బొమ్మని గోడ మీద గానీ లేకపోతే రాయి మీద గానీ చూడాలనుకుంటున్నావా? అయితే వెంటనే మౌగ్లీని కలు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు డౌజీ? ఏదైనా ఎప్పటికైనా అంతరించిపోవచ్చు, కానీ మౌగ్లీ మనల్ని శాశ్వతంగా ఉండేలా బొమ్మలు గీస్తాడు. మన బొమ్మలకి ప్రాణం పోస్తాడు. మరి బయలుదేరుతాను, చాలా మందికి చెప్పాలి. ఇంకా వెళ్ళేస్తాను. శక్తులున్నా లేకపోయినా ఈసారి మోగ్లీ నా నుండి తప్పించుకోలేడు. పైగా ఈ అడవికి నేనే రాసుని. నా స్థానం ఆక్రమించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అచ్చా, అలాగే ఉంది. ఎందుకంటే నన్ను నేనే గీసుకున్నాను కదా. మౌగ్లీ తన స్థలాన్ని ఆక్రమించుకుంటావేమో అనే భయంతో నీ మీద దాడికొస్తున్నాడు. అవును, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? ఆ? అంటే నువ్వు నా స్థానాన్ని ఆక్రమించడానికి పన్నాగం పన్నావన్నమాట. ఉ! షేర్ ఖాన్, నువ్వు గనక బుద్ధిగా ఉంటే నేను నీ బొమ్మ కూడా గీస్తా. ఎప్పటికైనా సరే నువ్వే ఈ అడవికి రారాజు. మౌగ్లీ, నీకేం కాలేదుగా? బాగానే ఉన్నావుగా? ఇక్కడ చూసావా, నా బొమ్మను నేనే ఎలా గీసానో? నాకు ప్రతిభ ఉందంటావా లేదంటావా? ఆ, నేను నీకులాగా బోలెడని రంగులు చూడలేను మౌగ్లీ. నిజం చెప్పాలంటే నీకు చాలా ప్రతిభ ఉంది. నువ్వు చాలా ప్రతిభావంతుడివి. ఇప్పుడు నువ్వేం గీయబోతున్నావు మౌగ్లీ? ఇప్పుడు నేను బోల్డ్ అనే బొమ్మల్ని గీయబోతున్నాను. ఈ అడవిలో ఉండే వాళ్ళందరినీ గీస్తాను. నేను ముందుగా గీబోయేది ఎవరినో తెలుసా?
నిన్నే ముందు నన్ను గీ కాదు నన్ను గీ ముందు నన్ను గీ, ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి. మౌగ్లీకి ఎవరి బొమ్మ గీయడం సులభంగా ఉంటుందో వాళ్ళతో మొదలు పెడితే బాగుంటుంది. చెప్పాలంటే మా బొమ్మ అయితే బాగుంటుంది. నన్ను గీస్తానని మాటిచ్చావు. సరే, దీనికోసం దెబ్బలాడాల్సిన అవసరం లేదు. నేను మీ అందరి బొమ్మలు గీస్తాను. నా బొమ్మ అయితే నాకు ఇష్టం. ఒకేసారి ఎలా గీస్తావు? మనది గీస్తే కానీ ఇప్పుడు నాకు చాలా అలసటగా ఉంది. నేను ఇప్పుడు ఏమీ గీయలేను. రేపు పొద్దున్నే మొదలు పెడతాను. ఒకవేళ నేను మీ బొమ్మల్ని గీయాలంటే మీరు చాలా నిశ్శబ్దంగా ఉండాలి. రేపు ఉదయం ఎన్ని గంటలకు రావాలో చెప్పు. ఒకవేళ మోగ్లీ మీ బొమ్మ గీస్తే అందరి బొమ్మల కన్నా మీ బొమ్మే పెద్దదిగా ఉండాలి. తుబాకీ, నోరు మూసుకుంటావా? ఆ బొమ్మకి ప్రాణం పోసినట్లుగా గీయాలి. నోరు మోయ్. మోగ్లీని నేను ఎత్తుకొస్తాను. ఇక్కడే మీ బొమ్మని గీయమంటాను. మర్యాదగా నాకు కోపం తెప్పించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నేను